పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఉండే కొంతమంది పేటీఎం కూలీలు అనేక విమర్శలు పోతిన మహేష్ గారి మీద చేస్తూ ఉన్నారు. మీరు విమర్శలు చేసే ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే విమర్శ చేస్తే ఒక స్థాయి ఉన్న నాయకులు మాత్రమే విమర్శ చేయాలి. కానీ మీరు జెండా కూలీలు మాత్రమే. జెండా కూలీలుగా మీరు విమర్శ చేయడానికి మీకు అర్హత లేదు. పోతిన మహేష్ అనే వ్యక్తి అనేక మందికి జనసేన పార్టీలో ఉన్నప్పుడు అనేక మందికి డివిజన్ ప్రెసిడెంట్లుగా, అధ్యక్షులుగా, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా, అధికార ప్రతినిధిగా అనేక మంది పేటీఎం జెండా కూలీని నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి పోతిన మహేష్. పోతిన మహేష్ అనే వ్యక్తే లేకపోతే కనీసం ఇప్పుడు మాట్లాడే జెండా కూలీలు కనీసం పవన్ కళ్యాణ్ గేట్ కూడా దాటలేరు. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర ఉన్న గేట్ కూడా దాటలేరు. అలాంటి జెండా కూలీలు ఈ రోజున పోతిన మహేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏ అర్హత ఉంది? మీకు నాయకుడయ్యే అర్హత అసలు ఉందా? అలాంటి మీ అర్హత లేని వాళ్ళందరినీ డివిజన్ అధ్యక్షులను చేశాడు కదా. ఎవరు చేశారు? నాదల మనోహర్ చేశాడా? పవన్ కళ్యాణ్ చేశాడా? కేవలం పోతిన మహేష్ అనే వ్యక్తే మిమ్మల్ని డివిజన్ అధ్యక్షులను చేశారు. కేవలం పోతిన మహేష్ అనే వ్యక్తే మిమ్మల్ని జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేశారు. పోతిన మహేష్ అనే వ్యక్తే మిమ్మల్ని అధికార ప్రతినిధిగా అనేక బాధ్యతలు మీకు అప్పచెప్పారు. అలాంటి వ్యక్తిని విమర్శ చేయడానికి మీకు ఎలాగా మనసు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నన్ను మాత్రం, నాలాంటి చదువుకున్న యువ నాయకుడికి కూడా ప్రోత్సహించింది పోతిన మహేష్. అనేక మందికి, యువతకి, అనేక మందికి కూలీలుగా ఉండే జెండా కూలీలు మోసే ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి పోతిన మహేషే. నాదెళ్ల మనోహర్ మీకు పదవులు ఇచ్చాడా? లేదా పవన్ కళ్యాణ్ మీకు పిలిచి పదవులు ఇచ్చాడా? ఎవరు పదవులు ఇచ్చారు మీకు చెప్పండి? పోతిన మహేష్ అనే వ్యక్తి లేకపోతే కనీసం గేట్లో కూడా మిమ్మల్ని రానివ్వరు. సరే, ఇప్పుడు వెళ్ళండి, గేట్లోకి వెళ్ళండి, గేట్ దాటి లోనికి వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి. మీరు చూస్తాను, మీ అర్హత ఏంటో చూస్తాను నేను. వెళ్ళండి, గేట్లో నుంచి లోనికి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కలిసి రండి. మీరు మీ అర్హత ఏంటో మీకు అర్థమైంది. అప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని విమర్శ చేయొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. అదే కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో కొంతమంది సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా పదవి ఇప్పించిన వ్యక్తి ఎవరు మీకు? పోతిన మహేష్. ఎన్ని రోజులు నువ్వు ఆ పదవి కోసం ఆయన ఆఫీసుడు తిరిగా మర్చిపోయావా? కనీసం బండిలో పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు, బ్యానర్లు వేయడానికి డబ్బులు ఉండవు. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తావు. ఈ రోజున విమర్శిస్తావా? సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజు నువ్వు ప్యాకేజ్ తీసుకుని బోండా ఉమాకి పని చేస్తున్నావు అంటే, ఆ ప్యాకేజ్ సొమ్ము అందింది అంటే, ఆ ప్యాకేజ్ నీకు ఇచ్చే అర్హత కల్పించిన వ్యక్తి ఎవరు తెలుసా? నీకు కోఆర్డినేటర్ పదవి ఇచ్చాడు కాబట్టే నీకు ఆ ప్యాకేజ్ అందింది. ఈ రోజున ఒక కోఆర్డినేటర్ పదవి ఇచ్చి నీకు స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కేవలం పోతిన మహేష్. సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడికి చెప్తా ఉన్నా, జనసేన పార్టీలో ఉండే ప్రతి జెండాకులకి చెప్తా ఉన్నా, ఇంకొకసారి పోతిన మహేష్ అనే వ్యక్తిని విమర్శ చేస్తే తాట తీస్తామని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈ రోజున ఒక్కొక్కడికి తాట తీస్తాం. జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి దొంగ నా కొడుకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. పోతిన మహేష్ అనే వ్యక్తి విమర్శ స్థాయి అనేది అనే వ్యక్తికి, 420 గాళ్ళకి, రౌడీ షీటర్ల గాళ్ళకి, అమ్మాయిల్ని రేప్ చేసే వెధవలందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నా. పోతిన మహేష్ అనే వ్యక్తి మీద మీరు విమర్శలు చేస్తే తాట తీస్తానని కూడా ఈ రోజున నేను తెలియజేస్తా ఉన్నా. బీ కేర్ఫుల్.